వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. రామాయంపేట మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన రామాయంపేటలో బీఆర్ఎస్ నాయకుడు 4వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై జరిగిన దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు అన్నారు. దాడికి పాల్పడ్డ గణేష్ బాధితుడు నాగరాజులకు ఆర్థిక విభేదాలు దాడికి కారణమని దీనిని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం తాగదన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావుతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ చిలుక గంగాధర్, ఎనిసటి అశోక్, ఎనిసటి సంతోష్, తోట కిరణ్, చింతల స్వామి, దోమకొండ యాదగిరి, వినయ్ సాగర్, విప్లవ్ కుమార్, విరాట్, చింతల నరేష్, రొయ్యల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత అయినా సరే ఈ సమస్య అయిపోయిందని ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. కుల పెద్దలు కానీ, అక్కడ ముద్రాజోళ్ళు కానీ, ఇక్కడ కోమటోళ్ళు కానీ పెద్ద మనుషులు ముందుకు వచ్చి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి పోయి ఎస్ఐ ముందంటే వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ ప్రాబ్లం ఏంది అనేది ఇద్దరు బాధను ప్రాబ్లం తెలుసుకొని ఆ ఎస్ఐ సిఐ సమక్షంలోనే పెద్ద మనుషులము రాజకీయ నాయకులం అందరం పోయి ఈ సమస్యను పరిష్కరిస్తేనే శాంతియుతంగా బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నా. ఇది ఏమాత్రం కేర్లెస్ చేసినా, నిర్లక్ష్యం చేసినా, వచ్చిరా కేసు పెట్టిరా జైలుకు పంపించేసినామా వచ్చిందా అని అంటే ఇది ఇంతటితో ఆగే సమస్య కాదు. వాళ్ళని ఖచ్చితంగా అటు బెజవాడ నాగరాజ్ సేట్ను కానీ గణేష్ని కానీ ఇద్దరిని తీసుకుపోయి మళ్ళీ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషులు రాజకీయాలకు అందరు కలిసిపోయి వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళకు ఎటువంటి ప్రాణహాని లేకుండా, ఎవరి కుటుంబాలు నాశనం కాకుండా, ఎవరి బతుకులు పాడు కాకుండా కాపాడవలసిందిగా మరి రామాయంపేటలోని రాజకీయ నాయకులందరూ, రామాయంపేటలోని కుల పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. రామాయంపేటలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇద్దరు వ్యక్తుల మధ్య రియల్ ఎస్టేట్ విషయంలో జరిగిన సంఘర్షణని రాజకీయంగా కక్షపెట్టి రెండు పార్టీల మధ్య, రెండు కులాల మధ్యలో చిచ్చుపెట్టి రామాయంపేటలో గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనిని రామాయంపేట ప్రజలు, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే తిరుపతి రెడ్డి గారిని, హరీష్ రావు గారిని రామాయంపేటలో తిరగనివ్వమని చెప్పి కార్యకర్తలు అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం. అలాగే నిన్న డీసీసీబీలో కోనాపూర్ సొసైటీలో దేవేందర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం, అలాగే అతను చేసిన మోసాన్ని, అవినీతిని తిరిగి రాబట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ న్యూస్ని పక్కదారి పట్టించడానికి మాత్రమే ఇది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మధ్యలో చిచ్చు పెట్టి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఆల్రెడీ మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టి రాజేశ్వరం సిద్దిపేటకే పరిమితం చేసారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పి, లేకపోతే రానున్న రోజుల్లో రామాయంపేటలో తిరగనీయమని చెప్పేసి తెలియజేస్తున్నాం. పత్రికా సోదరులకు నమస్కారం. ముఖ్యంగా నిన్న రామాయంపేట పట్టణంలో పెద్దమ్మ గుడి వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇలాంటి సంఘటన రామాయంపేట పట్టణంలో తిరిగి పునరావృతం కావడం బాధాకరంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ సంఘటనను ఖండిస్తూ, ముఖ్యంగా అక్కడ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు గారికి, పోచమ్మల గణేష్ గారికి మధ్య జరిగిన లావాదేవీల విషయంలో జరిగిన ఘర్షణలో ముఖ్యంగా అక్కడ 10-20-25 మంది కూర్చోవడం జరిగింది. ఆ 25 మందిలో దాదాపు 18-20 మంది వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే ఉన్నారు. ముఖ్యంగా వారంతా కూడా గజవాడ నాగరాజు గారు నా సమస్య పరిష్కరించమని పిలిస్తే వెళ్ళడం జరిగింది. అక్కడ కేవలం 40 టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కానీ ఆ గణేష్ ఆవేశంకు పోయి పెట్రోల్ వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకులందరిపై కూడా పెట్రోల్ పడడం జరిగింది. ఏమాత్రం అక్కడ ఉన్న యువకులు అప్రమత్తం లేకుంటే దాదాపు 20 కుటుంబాలు నష్టపోతుండే. ఇటువంటి సంఘటన ఎవరు కూడా ఆ విషయాన్ని ముందు రామాయంపేట పనులు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే రామాయంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, రామాయంపేట పట్టణంలో కానీ, మండలంలో కానీ ఎక్కడ కూడా పోలీసుల విధుల్లో కానీ, రెవెన్యూ అధికారుల విధుల్లో కానీ కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోదు, నాయకత్వం జోక్యం చేసుకోదు. ఏదైనా ఉంటే నిర్భయంగా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టయితే వాళ్ళే సమస్యను పరిష్కరిస్తారు. పిలిపించి ఎవరిదాన్ని డిస్ప్యూట్ ఉన్నట్టయితే ఇక నుంచే రామాయంపేట పట్టణంలో ఏ అవసరం ఉన్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు, వాళ్ళ సమస్య పరిష్కరించవచ్చు. భూములకు సంబంధించిన సమస్య ఉంటే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ నాయకులు చేసినట్టు కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఎవరిపైన ఇన్ఫ్లుయెన్స్ చేయరు. టీఆర్ఎస్ నాయకులే తప్పుడు పనులు చేస్తూ 4 సంవత్సరాలుగా ఇద్దరి మధ్యలో భూమి తగాదా ఉంటే ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీలో 4 సంవత్సరాలు, కేవలం 15 రోజుల క్రితమే గణేష్ అనే
యువకుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయనకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే డిస్ప్యూట్ ఉంది, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే పైసల్లో తేడా వచ్చి వాళ్ళ గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళే పంచాయతీలు చెప్పి అపరిష్కృతంగా వదిలిపెట్టిన పరిస్థితి వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీన్ని ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా హరీష్ రావు గారు, గంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళేదని ఉంటే పూర్తిగా స్థానిక నాయకత్వాన్ని తెలుసుకొని మాట్లాడే సమస్య ఏదంటే అది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత సమస్య, ఇద్దరి రియల్ ఎస్టేట్ భూముల సమస్య, ఇద్దరి మధ్యలో భూముల అగ్రిమెంట్ సమస్య, ఇద్దరి మధ్యలో పైసల సమస్య. అటువంటివన్నీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి వృద్ధి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది అనేదాన్ని వాళ్ళు ఇకనైనా మానుకొని ఏమైనా ఉంటే నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీకి అటువంటి దౌర్భాగ్య స్థితి పట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడుతుంది. ఇలాంటి టీఆర్ఎస్ నాయకుల ప్రగల్భాలకు, తాటాకు చప్పులకు కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే వీళ్ళని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. మీరు ఏ గల్లీలో చర్చకు పెట్టినా సరే గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి సమస్య మీద తప్పుడు కేసులు ఊరు పెట్టించారు. అన్నిటికీ కూడా మాంకలమ్మ కాడ కింద ఇందిరాగాంధీ స్టాచ్యూ కాడ కింది గట్ట ఎక్కడంటే అక్కడ అంబేద్కర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది. హరీష్ రావు వస్తాడా, కంటారెడ్డి తిరుపతి రెడ్డి వస్తారా, ఎవరు వస్తారో రండి. ఇకనైనా మీ నాయకులను తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. ప్రెస్ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియజేయని ముఖ్యమైన విషయం ఏంటంటే బెజవాడ నాగరాజు మరియు పోచమ్మల గణేష్ మధ్య భూ ఆర్థిక లావాదేవీల సమస్య. అది రాజకీయ సమస్య కాదు, రేపు ఎలక్షన్ సమస్య కాదు, గొడవ కాదు. అనుకోని సంఘటనలతోటి దురదృష్టకరం. ఆయనపై అత్యాయత్నం చేయడం అనేది దురదృష్టకరం. ప్రతి పార్టీ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనను. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని కొందరు అతివాద మితవాద రాజకీయ నాయకులు మన రామపేట పట్టణంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా దీని రాజకీయ రంగు మూపుతున్నారు. అక్కడ వాస్తవంగా బాధితుడు, బాధ్యుడు ఇద్దరు కూడా వ్యక్తిగతమని చెప్పడం జరిగింది. అటు బెజవాడ నాగరాజు కానీ, ఇటు పోచమ్మల గణేష్ కానీ నా కక్షతోటి నేను చేసిన ఆయన చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇది మా ఇద్దరి మధ్య తగాదని చెప్పి రాజశేఖర్ కూడా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ ఇద్దరి రెఫరెండాన్ని బంధుకు పెట్టి వీళ్ళంతా ఇక్కడున్న రాజకీయ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, నినాక మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో వేసిన కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఊటౌటిన ఏదో నేను అనుకున్నాను రాజశేఖర్ మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయనను పరామర్శించడానికి రావడం జరిగింది అనుకున్నాను. కానీ ఆ రాజకీయం చేయడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగినట్టు అనిపిస్తుంది. రాజశేఖర్ నాగరాజు శెట్టి అనే ఆయన కూడా వారిస్తున్నా కూడా ఈ కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఇది కాంగ్రెస్ నాయకుల బలుపు, గుండాయిజము, కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు, కండవ కప్పుకొని ఎవరి దొరికితే అధికారం వచ్చి నుంచి దౌర్జన్యం చేస్తున్నారు అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 నెలలు దగ్గరగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎక్కడ కూడా ఏ నాయకుని పైనా కానీ, ఏ కార్యకర్త పోయినా కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు దౌర్జన్యం చేయలేదు. గత 10 సంవత్సరాల నుంచి మీ టీఆర్ఎస్ నాయకులు, ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు, అధికారంలో ఉన్న నాయకుడు, అధికారంలో లేని నాయకుడు, ప్రతి వాళ్ళు కూడా ప్రజల మీద, కార్యకర్తల మీద జులుము మోపి దౌర్జన్యంగా బలవంతంగా ఎందరో భూములు, పట్టాలున్న భూములు, పట్టా లేని భూములు అన్నీ కూడా లాక్కొని వీళ్ళు అనుభవించడం జరిగింది. ఇకనైనా కంటారెడ్డి తిరుపతి రెడ్డి కబాదారు చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీపై ఈగ వాలిన మా నాయకులు ఊరుకోరు, మేము ఊరుకోము. ఏదో హెచ్చరిస్తున్నా అని చెప్పాడు. ఆయన కాదు హెచ్చరించేది, మేము హెచ్చరిస్తున్నాం ఆయనను. ఇంకా ముందు కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. నిజమైన రాజకీయ నాయకుడు ఎవడైనా, ఎందుకది పార్టీల ఎలక్షన్ కూడా కాదు, ఇది 2 ఎలక్షన్స్ అయిపోయినాయి. అటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇటు ఎంపీ ఎలక్షన్. ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగలేదు, చిన్న గొడవలు కూడా జరగలేదు. ఏదో ఈ సమస్యను రాజకీయానికి రంగుమూపడం అనేది తిరుపతి రెడ్డికి తగదు. ఇప్పటికైనా మారి అసలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవలసిందిగా మేము పత్రికాముఖంగా కోరుతున్నాము.